నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన రచయిత్రి ధారావాహిక నుండి 11వ భాగం వినేద్దామండి. రుక్మిణికి ఆ సమయంలో ఇంట్లో నుంచి అందరూ బయటకు పోయి వాళ్ళిద్దరిని మాట్లాడుకోవటానికి వదిలేయటం తన కోపం తీరేలాగా విజయ్ ఏమన్నా అడుగుతుందేమో, మోహన్ కూడా కాస్త సిగ్గు తెచ్చుకుని తప్పైందని ఒప్పుకుంటాడేమో. కాసేపు వాళ్ళు ఒంటరిగా ఉంటే తప్పకుండా కాస్త సామరస్యానికి వస్తారనిపించింది. మనం కాసేపు బయటికి పోదాము, ఏ సినిమా కన్నా వెళ్దాం, వాళ్ళు కాస్త మాట్లాడుకుంటారు, అత్తయ్యను కూడా తీసుకుపోదాం అంది రామారావుతో. అలాగే పదండి అన్నాడు రామారావు చప్పున లేచి. రుక్మిణి అత్తగారి చెవిలో కూడా ఆ మాటలే చెప్పింది. గుసగుసలయ్యాక, వంట అయ్యేపోయింది, విజయ్ చేయవలసిందేమీ లేదు అత్తయ్య, మంచి భక్తి సినిమాకి వెళ్దాం అంది. సరే పదండి అని ఆవిడ కదిలింది. రుక్మిణి మోహన్తో కూడా చెప్పింది. మోహన్, మేము సినిమాకి వెళ్తున్నాము, అత్తయ్య కూడా వస్తున్నారు, ఆకలిస్తే మీరిద్దరూ తినేయండి, లేకపోతే మేము వచ్చేదాకా ఉండండి, సినిమా కబుర్లు చెప్పుకుంటూ అందరం కలిసి తిందాం. విజయ, పాలు తోడు పెట్టాలి కానీ నేను వచ్చి పెడతానులే, పర్వాలేదు, నువ్వు చదువు రాతో చూసుకో అంటూ అందరితోటి గలగలా మాట్లాడింది. ఇల్లంతా ఎప్పటిలాగా పోట్లాటలేవి లేకుండా చెయ్యాలనేది రుక్మిణి ఉద్దేశం. నాకు ఊసిపోవటం లేదు, నేను వస్తాను, మీరు వెళ్తూ ఉండండి. ఏ సినిమాకి అన్నాడు మోహన్. చాలే ఊరుకో, ఇంతకాలానికి మేము కలిసి వెళ్తూ ఉంటే మా వెనకాల నువ్వెందుకు అని రుక్మిణి మండిపడింది. 2 రిక్షాలు ఎక్కి వెళ్ళిపోయారు నలుగురు. మోహన్ వీధి తలుపులు వేసేసి గదిలోకి వచ్చాడు. విజయ లేదక్కడ. ఇల్లంతా నిశ్శబ్దంగా బావురుమంటున్నట్టుంది. ఆ వాతావరణం మోహన్కి చాలా నచ్చింది. విజయని ఇంకెన్నెన్నో చాలా ప్రశ్నలు అడగాలనుంది. వదిన ఇంట్లో ఉంటే చీటికి మాటికి అడ్డుపడుతుంది. ఇదే చాలా బాగుందనిపించింది. విజయ వెనక వరండాలో మెట్ల మీద కూర్చుని ఉంది. చీకట్లో హాల్లో నుంచి పడే వెలుతురు తప్ప వరండాలో లైటు లేదు. ఇక్కడెందుకు కూర్చున్నావు? హాల్లోకి రా, నీతో మాట్లాడాలి, తేల్చుకోవాలి అన్నాడు మోహన్ అక్కడికి వెళ్ళి. అతనితో ఒక్క మాట కూడా మాట్లాడాలని విజయకు లేదు. జవాబు చెప్పలేదు. ఏంటి విన్నావా? మీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు, వెళ్ళండి, నేను మాట్లాడేది ఏమీ లేదు అంది విజయ. నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు, ఏదో ఒకటి తేల్చేసుకోవాలని అడుగుతున్నాను, హాల్లోకి రా, తేల్చుకోవాలి. తాను నిర్మోహమాటంగా మాట్లాడాలనిపించింది విజయ్కి. ఇక తేల్చుకోవాల్సింది ఏముంది? నీకు లేదేమో, నాకుంది, నేను మాట్లాడాలి. నిన్న నువ్వు చేసిన అవమానం నా గుండెల్ని తినేస్తోంది, మర్చిపోలేకపోతున్నాను. విజయ్కి అర్థమే కాలేదు. ఏం అవమానం? నేనేం చేశాను? చేసిన దానికి నువ్వు మర్చిపోయావు. అవమానం పడ్డవాడిని నేను ఎలా మర్చిపోతాను? స్టైల్గా చెక్కు రాసిచ్చావు. నేను దానం అడిగానా? నేను చేసింది తప్పు కాదు. భర్త డబ్బు వేరు, భార్య డబ్బు వేరు అని నేను అనుకోలేదు. డబ్బుతో మీకు అవసరం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, అది బ్యాంకులో ఉంది కాబట్టి చెక్కు రాశాను. అది భర్తని అవమానం చెయ్యటం అని నేను అనుకోను. నువ్వేమీ అనుకోవు. నేను అనుకునేదేది నువ్వు అనుకోవు. అసలు నువ్వు చేసిన తప్పుకు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. భర్తకు చెక్కు రాసిచ్చేంత గొప్ప అవకాశం నీకు దొరికిందనే గర్వంతోనే ఆ పని చేసావు కదూ. మాటలు పెంచడం ఇష్టం లేదు విజయ్కి. వరండా మీద చివరికి పై నుంచున్నాడు మోహన్. ఇలాంటి భేదాభిప్రాయాలతో మనమేం సుఖపడుతున్నావు అన్నాడు. దానికి కారణం నేనా? అవును, నువ్వు కాకపోతే ఎవరు? ఒక్కరోజైనా నా మాట విన్నావా? ఒక్కరోజైనా నాతో గుడికి వచ్చావా? ఒక్కసారైనా మనం పీటల మీద కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకున్నావా? నాకు ఇష్టమైనట్లు నన్ను వదిలేవా? ఆ చెత్త పుస్తకాలేవో తెచ్చి నా మీద పడేశావు, చదవండి చదవండి అని. చదవకపోతే మొహం వేళ్లాడేసుకొని తిరిగావు. నా ప్రతిష్ట నాకుంది. భార్య వల్ల వచ్చే గౌరవాలు ప్రతిష్టలు నాకేం అక్కర్లేదు. అసలు నీలాంటి భార్యను నేను కోరుకోలేదు. వచ్చే ఏడాది నుంచి ఎంఏ చేస్తానని, పీహెచ్డీ చేస్తానని నా ముందే నీ అన్నకు చెప్పుకున్నావు. నన్ను అవమానం చేయటానికి ఎంత సాహసం నీకు? విజయ నిర్ఘాంతపోతూ చూసింది. నా చదువు నేను చదువుకోవాలనుకోవటం మిమ్మల్ని అవమానం చేయటమా? కాకపోతే ఏంటి? నీ సంగతులన్నీ నువ్వు పెళ్లికి ముందు ఆలోచించుకోవలసింది. నీ గొప్పతనాన్ని నా దగ్గర ప్రదర్శించాలనుకున్నావా? నువ్వు కథలు గీకే మనిషివని తెలిసి ఉంటే నేను అసలు అంగీకరించేవాడినే కాదు, తప్పకుండా తిరస్కరించేవాడిని. నిజం చెప్పకుండా దాచి నా జీవితంలోకి ప్రవేశించడానికి నీకేం హక్కు ఉంది? ఇంతకన్నా పెద్ద మోసం నాకే ఉంటుంది. నా భార్య మీద, నా జీవితం మీద నేను ఎన్నో కలలు కన్నాను. నా భార్య నన్ను దైవంగా ఆరాధిస్తూ, నా అడుగులకు మడుగులెత్తుతూ నా జీవితం నందనవనం చేస్తుందనుకున్నాను.
నా ఆశలన్నీ నీ మూలంగానే సర్వనాశనం అయ్యాయి. నా వల్ల మీ ఆశలన్నీ నాశనం అయ్యాయా? మ్రాన్ పడిపోతూ అడిగింది. అనురాధ మీకెంతో ఆరాధనీయమైన వ్యక్తి అని ఒకప్పుడు మీ నోటితో మీరే అన్నారు. విజయే అనురాధ అయితే అనురాధే ఇష్టం అన్నది ఎవరు? ఇప్పుడు అనురాధ రచనలు చెత్తరాతలయ్యాయా? మీ జీవితంలో ప్రవేశించిన అనురాధ చాలా తెలుసుకుంది. భార్య కావటం కన్నా ఆడదానికి దౌర్భాగ్యం ఉండదని, ప్రతి మగవాడికి పరస్త్రీగా ఉండే ఆడది ధన్యురాలని తెలుసుకుంది అంది. మోహన్ అహం తీవ్రంగా గాయపడింది. తనను పెళ్లి చేసుకున్న ఆడది ఏ మగవాడిని ఏ ఆడది పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చిందంటే నిజంగా అది తన వ్యక్తిత్వానికి ఒక ధిక్కారం. నీకు గర్వం, కథలు రాస్తున్నానని గర్వం, నీలో ఉన్న కళ తామరాకు మీద నీటి బొట్టు లాంటిది, నీకు పేరు ప్రఖ్యాతులు వచ్చి పడుతున్నాయని గర్వం, డబ్బు సంపాదిస్తున్నావని గర్వం అన్నాడు. విజయమోహం నిండా చిత్రమైన మందహాసం మెరిసింది. ఆ మెరుపులో గర్వం, అతిశయం కొట్టొచ్చినట్లు కనిపించాయి. అవును, నాకు గర్వమే. నా శరీరం నిండా గర్వం, ప్రతి అణువులోనూ గర్వం. నేను ఒక మూర్తీభవించిన గర్వం. అనురాధకి గర్వం లేకపోతే ఇంకెక్కడుంటుంది అది? గర్వం అనురాధను ఆశ్రయించకుండా ఎక్కడ బతుకుతుంది? గర్వానికి మీరిచ్చే అర్థం అహంకారం అయితే నేనిచ్చే అర్థం ఆత్మవిశ్వాసం. నేను ఈ గర్వాన్ని ఎప్పుడు నిలబెట్టుకోవాలనే కోరుకుంటాను. నాకు ఈ గర్వం ఎప్పుడూ ఉంటుంది అంది దృఢంగా. తన భార్య తన ముందు అంత అతిశయాన్ని ప్రకటించడం సహించలేకపోయాడు మోహన్. ఛీ, నీలాంటి గర్విష్టికి అమూల్యమైన కళను ప్రసాదించిన సృష్టికర్త మూర్ఖుడు. మూర్ఖుడంటే మూర్ఖుడు. నిజమే, సృష్టికర్త చాలాసార్లు మూర్ఖుడవుతూ ఉంటాడు. నాలాంటి గర్విష్ఠుని మీ వంటి సాత్వికుణ్ణి జతపరచడం సృష్టికర్త మూర్ఖత్వమే. మోహన్ మాట్లాడలేదు చాలాసేపు. హఠాత్తుగా అన్నాడు, మన మొదటి రోజులు ఎలా గడిచావో గుర్తుందా? ఈనాడు తలుచుకుంటే అవి మధుర స్మృతులే. నీతో జీవితం అంతా తొలిరేయిలా గడిచిపోతుందనుకున్నాను. భ్రమ, చాలా భ్రమపడ్డాను. జీవితం నరకకోపం అయింది. ఒకనాడు నువ్వు నాకు వాగ్దానం చేశావు. నా జీవితాశలన్నీ నెరవేరటానికి ప్రయత్నిస్తానన్నావు. సూటిగా చూశాడు. అవును, ఆ వాగ్దానంలో ఇంకో మాట కూడా అన్నాను. నన్ను మీరు విశ్వసిస్తే చాలని. హృదయపూర్వకంగా విశ్వసిస్తానన్నారు. కానీ అడుగడుగునా మీరు చేసిందేమిటి? ద్వేషించటం మాత్రమే చేశారు. మీకోసం నేను చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోయాయి అంది బాధగా. ఇక మనం మాట్లాడుకోవటం అనవసరం. నా దగ్గర నీకు చోటు లేదు. నీలాంటి అహంకారిని నేను భరించలేను మండిపడుతూ అన్నాడు. ఆ మాట మొదట తనే అననందుకు తనకి అవమానం జరగాల్సిందే అనిపించింది విజయ్కి. మీ ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడి నుంచి ప్రతి మగవాడు తన దగ్గర చోటు లేదని ఆడదాన్ని హడలు కొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మీ దగ్గర చోటు లేదని తిరస్కరిస్తే నేనెక్కడికి పోవాలని ఏడుస్తూ వెంటపడే ఆడది కావాలి మీకు. ఇన్నాళ్ళు మీరిచ్చిన చోటు నాకు సౌఖ్యంగా సరిపోయిందనే మీరు చాలా నమ్ముతున్నట్టున్నారు. నా సహనం మూలానే నేను ఇన్ని అవమానాల పాలయ్యాను. జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానంటున్నారు. నిజమైన ఆశలున్నది మీకు కాదు, నాకు. దాంపత్యం అంటే నిర్వచనం చెప్పుకునేలా జీవించాలనుకున్నాను. సంసారాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలనుకున్నాను. మనలాంటి తల్లిదండ్రుల్ని చూసి గర్వపడేలా బిడ్డల్ని పెంచాలనుకున్నాను. ఊహలెప్పుడూ గాలిలో కలిసిపోతాయని ఇప్పటికి తెలుసుకుంటున్నాను అంది. నువ్వు తల్లిగా బిడ్డల్ని కని పెంచాలనుకుంటున్నావా? అది ఆడవాళ్ళకు ఉండే కోరిక. నీకు మగవాళ్ళతో సమానత్వం కావాలి. మగవాళ్ళు పిల్లల్ని కనరు, నువ్వు పిల్లల్ని కనకూడదు. అవును, నేను తల్లినే ఉంటే మీరిచ్చే చాలని చోటులో సర్దుకోలేక ఆ బిడ్డతో సహా నరకం అనుభవించేదాన్ని. అందుకే నాకు సృష్టికర్త బిడ్డనివ్వలేదు. సృష్టికర్త దయామయుడు, కరుణామయుడు అంది. ఇదంతా నా కర్మే, నీ తప్పు లేదు. కర్మ సిద్ధాంతం మీద నాకెప్పుడు నమ్మకం. అవునవును, నాకు నమ్మకం కలుగుతోంది ఇప్పుడు అంది విజయ. మోహన్ నిలబడలేకపోయాడు. తన భార్య తనను ఎదిరించడానికే సిద్ధమైంది. తప్పు ఒప్పుకోదు, మాటకు మాట. విసవిస హాల్లోకి వెళ్ళిపోయాడు. విజయ ఆ చీకటి వరండాలోనే ఎంతో తేలికైన మనసుతో నేల మీదకి ఒరిగిపోయింది. రాత్రి 10 దాటింది. సినిమాకి వెళ్ళిన వాళ్ళు వచ్చేశారు. విజయ వరండాలోనే తల కింద చేయి పెట్టుకుని పడుకుని ఉంది. మోహన్ హాల్లో బల్ల మీద పేక ముక్కలు పరిచి పెట్టుకుని కూర్చున్నాడు. లోపలికి రాగానే రుక్మిణి మోహన్ మొహం పరకాయించి చూసింది. వరండాలోకి వెళ్తూ విజయని చూసి, అయ్యో అదేమిటి అలా కింద పడుకున్నావు, పక్కన్నా వేసుకోలేదు అంటూ వంటింట్లోకి వెళ్ళింది. మీరింకా అన్నాలు తినలేదా? మంచివాళ్లే. మోహన్ నువ్వురా,
నీకు మీ అన్నయ్యకి పెట్టేస్తాను. అత్తయ్య, సరోజ మీరు కూడా రండి అంటూ కేకలు పెట్టింది. ఆ నలుగురు అన్నాలు తిని లేచారు. సరోజ 4 మాటలు మాట్లాడింది, కానీ పెద్దవాళ్ళు ఎవరూ మాట్లాడుకోలేదు. సినిమా కబుర్లు లేవు, నవ్వులు లేవు. ఎప్పుడు కూరలకు వంకలు పెట్టే మోహన్ మాట్లాడకుండా గబగబా తినేసి గదిలోకి వెళ్ళిపోయాడు. అత్తగారు కూడా అన్నం తిని లేచి చిన్న కోడలితో, అదేం పడకమ్మా, లేచి అన్నం తిని గదిలోకి వెళ్ళి పడుకో అని చెప్పి లోపలికి వెళ్ళి మంచం ఎక్కింది. మనం సినిమాకి పోవటం దండగైనట్టే ఉంది అన్నాడు రామారావు రుక్మిణితో. పోనీలేండి, మనం ఏం చేస్తాం, వాళ్ళ కర్మ. విజయ, లేచిరా అంటూ కేక పెట్టింది రుక్మిణి. విజయకు అన్నం తినాలని లేకపోయినా రుక్మిణి ఊరుకోదని లేచింది. తిళ్ళయ్యాక వంటిల్లు సర్దుతూ, అక్కయ్య, మనం కాసేపు వంటింట్లో కూర్చుందాం అంది. అలాగేలే అంటూ గబగబా పాలు వెచ్చబెట్టి తోడుపెట్టి వంటింటి తలుపులు మూస్తూ, పద అంది తడి చేతులు కొంగుకు తుడుచుకుంటూ. ఇద్దరూ వాకిట్లో చెట్టు కింద కూర్చున్నారు. సరే, ఎందుకు అలా ఉన్నావు? ఏం జరిగింది? నా మనసంతా ఇక్కడే ఉంది. మోహన్ ఏమన్నా మాట్లాడా? అడిగింది రుక్మిణి. బోలెడు మాట్లాడాడక్క. నీ మరిదిని నేను ఇలా మర్యాద లేకుండా మాట్లాడాడు అంటున్నానని ఏమన్నా అనుకుంటున్నావేమో. నీ ఇష్టం. ఇక ఆ మనిషిని మన్నించాలని నాకు అనిపించడం లేదు. అసలు ఆ చెక్కు ఎందుకు ఇచ్చావు? గర్వంతో ఇచ్చావు అని మళ్ళీ దాని మీదే తాగువు. నేను అనురాధనని తెలిస్తే తన పెళ్ళే చేసుకునేవాడు కాదుట. నేను ఎంఏ చేస్తాననటం తనని అవమానం చేయటమట. ఇలాంటి గర్విష్టి భార్యను ఆయన కోరుకోలేదుట. నా మూలాన ఆయన జీవితం నరకకోపం అయిపోయిందిట. నా దగ్గర నీకు చోటు లేదు అని కూడా చెప్పేశాడు. ఆ మాటలన్నీ రుక్మిణి నిర్ఘాంతపోతూనే వింది. శుభ్రంగా మతిపోయింది. కాదు పిచ్చెత్తింది అంది చీదరపడుతూ. మరి నువ్వేమన్నావు అంది ఆతృతగా. ఏమంటాను? ఏదో అన్నాను. నా దగ్గర చోటు లేదు అంటే ఆ మాట నేనే మొదట అన్నందుకు నాకు అవమానం జరగాల్సిందే అన్నాను. మోహన్ మాట్లాడిన మాటలన్నీ చీదరపడుతూనే చెప్పింది విజయ. మాటిమాటికి ఆశ్చర్యపోతూనే వింది రుక్మిణి. ఇదంతా నా మంచికే జరిగిందనిపిస్తోంది ఇప్పుడు. ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాను ఎన్నాళ్ళు. ఇంత జరిగితే కానీ నాకు దారి తోచలేదు. అంటే? తెల్లబోతూ చూసింది రుక్మిణి. మా ఊరు వెళ్ళిపోతాను రేపు. వెళ్ళి కాదు, వెళ్ళిపోతాను. వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉంటావా? అదేమిటక్కయ్య, నన్ను అర్థం చేసుకోలేదా? అలా అనకు విజయ, అంత తొందరపడకు. నేను తొందరపడుతున్నానా అక్క? నేనే తొందరపడి అన్నానులే. కానీ విజయ, నువ్వు చాలా సహిస్తున్నావు, చాలా అవమానాలు పడుతున్నావు. అదంతా నాకు తెలియదా? అయినా తెగ తెంపులేనా మార్గం? మరి ఇంకేం మార్గం ఉంది? నువ్వే చెప్పు. అత్తయ్య గారు ఇంకా అత్తయ్య గారు ఏమిట్లే, మగవాళ్ళకు ఎదురు చెబితే చెయ్యి కూడా చేసుకుంటారమ్మా అన్నారు. ఇప్పటిదాకా ఆ అవమానం ఒక్కటే జరగలేదు నాకు. ఆ మర్యాద కూడా జరిగేదాకా తొందరపడద్దంటావాక నవ్వుతూ అంది విజయ. నువ్వు నన్ను అలా అర్థం చేసుకుంటే నేనేం చేయగలను చెప్పు. నిజంగా మోహన్ చెయ్యి చేసుకునేంత మూర్ఖుడే అనిపిస్తోంది నాకు కూడా. నేను మాత్రం ఏం చెప్పను. ఇంత మంచి పిల్ల ఈ మూర్ఖుడితో బతకటం ఎందుకని నేనే 100 సార్లు అనుకున్నాను, నీతో చెప్పలేదు కానీ అంది రుక్మిణి. ఎందుకు చెప్తావు? నువ్వు నీ మరిది కోసమే ఆలోచిస్తున్నావు, నా కోసం కాదు. కాదు విజయ, నేను మీ ఇద్దరి కోసం ఆలోచిస్తున్నాను. మీరిద్దరూ కలిసి సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. కోరుకో. నీ కోరిక దారి కోరికదే, నిజం దారి నిజందే అవుతుంది. అలా అనకు విజయ. నిన్ను మీ ఊరు వెళ్ళొద్దనను, కానీ వెళ్ళిపోతాను అనుకు. కొన్నాళ్ళు ఉండు అక్కడ. ఏం జరుగుతుందో తర్వాత చూడొచ్చు. చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు అక్కయ్య. నిన్ను అక్కయ్య అంటున్నాను, సొంత అక్కలాగే అనిపిస్తోంది. కానీ తొందరపడుకో అంటున్నావు. మనం ఇంకేం మాట్లాడుకుంటాం? పోయి నిద్రపోదాం పద. నేను చీకటినే లేచి ప్రయాణం అవ్వాలి. వరండా మీద పడుకుంటాను. ఈ ఒక్క రాత్రి నువ్వు కూడా నా పక్కనే పడుకో. మీ గదిలో నుంచి 2 దుప్పట్లు తీసుకురా అంది విజయ. మోహన్కేం చెప్తావు వెళ్ళేటప్పుడు? అతనికి చెప్పటం ఎందుకు? అతనితో నేను ఇక మాట్లాడను. అలా కాదు విజయ, కొన్నాళ్ళు మా ఊళ్ళో ఉండాలని వెళ్తున్నాను అని చెప్పు. అంతకన్నా మాట్లాడొద్దులే. నా దగ్గర నీకు చోటు లేదు అని చెప్పిన మనిషితో కొన్నాళ్ళు ఉండటానికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను అని చెప్పనా? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావక్క. ఇన్నాళ్ళు నేను నమ్మినందుకు కూడా పశ్చాత్తాపపడేలా చేస్తున్నావు. నిజమేలే, నేను చెప్పేది నాకే నచ్చటం లేదు, నీకెలా నచ్చుతుంది?
రుక్మిణి లేచి వెళ్ళి గదిలో నుంచి దుప్పట్లు తీసుకొచ్చింది, పక్కలు పరిచింది. నువ్వు ఆ నవల పని మూలపడేసావు కాదు అంది. లేదులే, పూర్తి చేస్తాను. పూర్తయ్యాక నీకు ఉత్తరం రాస్తాను. ఎంఏ కూడా కడదామనుకుంటున్నాను చెప్పింది విజయ. రుక్మిణి తెల్లబోయింది. ఎంఏ గొడవ కూడా నిజంగా పెట్టుకుంటే మోహన్కి నచ్చుతుందా? అసలే చెడిపోదు. ఆలోచనల్లో నుంచి తేరుకుంటూ, ఆ చదువుల కన్నా నీ చేతిలో ఉన్న కళ గొప్పది. ఇంకా ఎన్నో కథా వస్తువుల్ని నోట్ చేసి పెట్టుకున్నానన్నావు. ఈ పనే చేసుకోరాదు? దీనికన్నా మంచి పనే ఉంది. పర్వాలేదు, రెండూ చేస్తాను. టైం కుదరకపోతే అప్పుడేదో ఆలోచిస్తానులే. రుక్మిణి విచారం నిండిన కంఠంతో, అనురాధ నా తోటికోడలని ఎంతో సంతోషంగా చెప్పుకుంటున్నాను. రేపటి నుంచి ఏం చెప్పుకోను అంది. నీకు తోటికోడలు లేకుండా పోదు. ఆ పేరు మానేసి ఈ పేరు చెప్పుకో. బాగా చెప్పావు, రచయిత్రివి కదా. అది నువ్వు కూడా నీ మరిదిలాగా తయారైపోతే నా గురించి నీకే బెంగ ఉండదు. మీరిద్దరూ కలిసి నన్ను ఆడిపోసుకోవచ్చు. అప్పుడు నీ గురించి కూడా నాకు బెంగ ఉండదు అంది విజయ. విజయ, ఒక్క మాట అడుగుతాను చెప్పు. మోహన్లో నీకేమీ సద్గుణం కనపడలేదా? నిజంగా చెప్పు. విజయ కొంచెం ఆశ్చర్యపడుతూ చూసింది. నా సంగతి సరే అక్క, నీ అభిప్రాయం చెప్పు. నువ్వు చాలా కాలం నుంచి అతన్ని చూస్తున్నావుగా. నీకేమైనా సద్గుణాలు కనపడ్డాయా అతనిలో? రుక్మిణి నిరుత్సాహంగా నవ్వింది. నాకేం తెలుస్తుంది? అతని తల్లికేం తెలుస్తుంది? నీతో ఎలా ప్రవర్తిస్తాడో నీ అభిప్రాయం చెప్పు. అతనిలో కొంచెం కూడా మంచితనం కనపడలేదా నీకు? ఆలోచించేదేముందక్క. అతనికి అణిగిమణిగి ఉంటే మంచిగానే ఉంటాడు. అతను చెప్పినట్లే రాయాలి. అతనికి నచ్చేటట్లు నడవాలి. కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అలా చేస్తే ప్రేమ బాగానే కురిపిస్తాడు. నా ఆలోచనలతో నేను తలెత్తకూడదు. ఏమాత్రం తలెత్తినా బయలుదేరుతుంది అశాంతి అతనికి. మంచితనం ఎక్కడుందని చెప్పను. అక్కయ్య, అతనితో నేను ఎప్పుడూ చనువుగా మాట్లాడలేను. ఆచితూచి మాట్లాడాలి. ఏ మాట అంటే ఏం తప్పొస్తుందో అన్నట్టే ఉంటుంది నాకు. ఏం సంసారం ఇది? ఈ ఇంట్లో నువ్వు లేకపోతే ఎన్నాళ్ళు ఉండగలిగేదాన్ని కాదు. ఎప్పుడో నా దారిని నేను వెళ్ళేదాన్ని. నువ్వు నాకు మేలు కన్నా కీడే ఎక్కువ చేశావు. ఎప్పటికప్పుడు నా అభిమానాన్ని నీళ్లు కారుస్తూ వచ్చావు. లేకపోతే ఇంతకాలం పడి ఉండగలిగేదాన్నా? అను విజయ, అను. నీ ఇష్టం వచ్చినట్లను. ఆ మూర్ఖుడి మూలన నేను నీతో మాటలు పడాల్సి వచ్చింది అంది. ఇతను అసలు తనతో సమానంగా చదువుకున్న మనిషి వద్దన్నాడు. భార్య భర్త కన్నా తక్కువగానే ఉండాలన్నాడు అని తోడుకోడలకు చెప్పేద్దామా అనిపించింది రుక్మిణికి. అమ్మో, ఇంకేం కలుస్తుంది ఇద్దరికి? చెప్పినా చెప్పకపోయినా ఈ మనిషి ఆ మాత్రం గ్రహించలేదు అతని ధోరణి అనుకుంది. రుక్మిణి దిగులుగా నిట్టూర్చింది. విజయ నేల మీద ఒరుగుతూ, వెళ్ళగానే ఉత్తరం రాస్తాను, నువ్వు జవాబులు రాస్తూ ఉండు అంది. వద్దు విజయ, మన మధ్య ఉత్తరాలు నడుస్తూ ఉంటే బాగుండదు. ఇదంతా తేలేదాకా నాకు రాయొద్దు. తేలేదాకానా? ఇంకా తేలేదేమిటి? కాదులే విజయ, చాలా బాధగా ఉన్నప్పుడు ఇలాగే గట్టిగా ఉండాలనే అనిపిస్తుంది. ఏమో, నువ్వే అతని మీద జాలి కురిపిస్తావేమో, ఎవరికి తెలుసు. విజయ, నువ్వు వెళ్ళాక ఎప్పుడైనా సమయం చూసి బాగానే గడ్డి పెడతాను అతనికి. నీకన్నా ఎక్కువ కోపం ఉంది నాకు. తప్పకుండా తప్పులన్నీ తెలుసుకుంటాడు. ఎంత మూర్ఖులైనా ఎదురు దెబ్బలు బాగా తగిలితే మారుతారు తెలుసా అంది. సరే, మారితే నీ కొత్త తోటికోడలు కాస్త సుఖపడుతుందిలే అంది విజయ. అలా అనకు విజయ, తప్పు తెలుసుకున్న వారిని క్షమించాలా అక్కర్లేదా? మీ ఆయన లాంటి వాళ్ళని క్షమించాలక్క, అందరినీ కాదు. అలా అనొద్దన్నానా? నీతో మాట్లాడి లాభం లేదు అని ఊరుకుంది విజయ. ఏదో ఆశ నాకు. నిన్ను వదులుకోవాలంటే నాకెంత బాధగా ఉందో నీకేం తెలుసు? వదులుకోవటం ఎందుకక్క? తర్వాతైనా మనం కలుస్తూనే ఉంటాము. నా కథలు చదువుతూనే ఉంటావుగా. తెల్లవారులో మాట్లాడుకుంటూనే ఎప్పటికో నిద్రలలోకి జారిపోయారు. ఎప్పటిలాగే తెల్లారింది. రుక్మిణి ఇంటి పనుల్లోకి వెళ్ళింది. విజయ చీకటి నుంచే తన బట్టలవి సర్దుకుంటం మొదలుపెట్టింది. చాలా బట్టలు వదిలేసింది. టేబుల్ డెస్క్లో నుంచి కాగితాలన్నీ తీసి బట్టల పెట్టెలో సర్దింది. ఆ గది నిండా ఉన్న వస్తువులన్నీ విజయవే. మంచాలు, ఫ్యాను, బీరువా, టేబులు, కుర్చీలు, సోఫా, రేడియో అన్నీ. స్నానం చేసి వచ్చి తల దువ్వుకునేటప్పటికి రుక్మిణి గ్లాస్తో వేడివేడి కాఫీ అందించింది. రుక్మిణి మొహం చూస్తే కన్నీళ్లతో తడిచి కళ్ళు ముద్దలైపోయినట్లు కనిపించాయి. విజయ నారాయణమ్మ దగ్గరికి వెళ్ళి, నేను మా ఊరు వెళ్తున్నానండి అంది. వాడు వస్తున్నాడా? లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను.
అయ్యో అదేమిటి ఒక్కదానివేనా, వాడొచ్చి ఒకసారి దింపేసి రావచ్చుగా, ఏది వాడిని పిలువు అంది. పర్వాలేదండి, నేను వెళ్ళగలను, బాగా తెలుసు నాకు. అయితే మాత్రం అంటూ ఆవిడ మోహన్ గదిలోకి వెళ్ళింది. అతగాడు ఇంకా లేవనే లేదు. విజయ లైట్ వేసి బట్టలవి సర్దుకుంటూ ఉంటే అటు తిరిగి పడుకుని ఉన్నాడు అప్పటి నుంచి. చిన్నబ్బాయి, మీ ఆవిడతో నువ్వు కూడా వెళ్ళకూడదు, ఒక్కతి ఎలా వెళ్తుంది ఆడపిల్ల, దింపేసి సాయంత్రానికి తిరిగి రావచ్చుగా అంది తల్లి గబగబా. ఎక్కడికి వెళ్తుంది అనబోయి మాట ఆపుకున్నాడు. పెళ్ళాం ఎక్కడికి వెళ్తుందో తనకు తెలియదని ఎలా చెప్పుకుంటాడు? నాకు ఇదే పని, సెలవులు ఉండొద్దు, ఆఫీసులో బోలెడు పనుంది, నేను అసలు ఇవాళ తొందరగా వెళ్ళాలి అంటూ లేచాడు. మోహన్ మస్తిష్కం బండపారిపోయింది. ఆలోచనలు స్తంభించాయి. హాల్లో కూర్చుని పేపర్ చుట్టంలో మునిగిపోయాడు. వీధిలో జట్కా బండి నిలబడి ఉంది. పెట్టే సంచి బండిలోకి ఎక్కాయి. విజయ వంటింట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే వరండాలో రామారావు ఎదురయ్యాడు. ఇద్దరు ఎక్కువగా మాట్లాడుకోరు ఎప్పుడు. విజయ రామారావు ముందు 2 చేతులు జోడిస్తూ తలవాల్చి వెళ్తున్నానండి అంది. రామారావు చాలా దిగులు పడుతున్నట్టుగా చూశాడు. మంచిదమ్మా, నేను స్టేషన్ దాకా వస్తున్నాను అన్నాడు. నేను వస్తాను పిన్ని, నేను బండెక్కుతా పిన్ని అంటూ సరోజ వెంటపడింది. విజయ చిరునవ్వుతో సరోజను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. నువ్వు అమ్మ తప్పకుండా రండి మా ఊరు, నన్ను మర్చిపోవు కదూ అంది. సరోజ అర్థం కానట్లుగా చూస్తూ నెమ్మదిగా తల్లి దగ్గరకు వచ్చింది. వెళ్తానక్కయ్య అని విజయ రుక్మిణి చేతులు పట్టుకుని విడిచిపెట్టి బండి వైపు నడిచింది. విజయ బండెక్కుతూ ఉంటే రుక్మిణి దూరంగా నిలబడి కన్నీరు కారుస్తూ ఉంది. సరోజ బిక్కమొహంతో తల్లిని కావలించుకుంది. నారాయణమ్మ తెల్లమొహంతో చూసింది. బండి కదిలి వెళ్ళిపోయింది. రామారావు బండి వెనక సైకిల్ వేసుకుని బయలుదేరాడు. నారాయణమ్మ వీధిలో నుంచి లోపలికొస్తూ, విజయ్కి ఏమన్నా కోపం వచ్చి వెళ్ళిపోతుందంటావా అంది కోడలితో. ఏమో, నోరు పట్టని కూతలు కూస్తే కోపం రాకేమవుతుంది అంది రుక్మిణి కళ్ళు తుడుచుకుంటూ గట్టిగానే. మోహన్ పేపర్ పడేసి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చాడు. కాఫీ తాగాడు. గడ్డం గీసుకున్నాడు. స్నానం చేసి ఇస్త్రీ బట్టలేసుకొని తల దూకుని ముస్తాబయ్యాడు. ఆఫీస్కు బయలుదేరే ముందు రుక్మిణి దగ్గరకు వెళ్ళి పట్టీ పట్టనట్టు, ఎప్పుడొస్తానంది అన్నాడు. రుక్మిణి మొహం తిప్పకుండా, ఏమో నేను అడగలేదు అంది. అతను ఇంకేమీ అడగకుండా బయటకు వెళ్ళిపోయాడు. విజయ్ వెళ్ళిపోయి వారం తిరిగింది. ఆ 7 రోజులు ఇల్లు నిర్మానుష్యమైపోయినట్లయింది. ఏ ఇద్దరి మధ్య విజయ్ గురించి సంభాషణ జరగలేదు. చిన్నమ్మేదమ్మ అని అప్పలమ్మ అడిగినప్పుడు పుట్టింటికి వెళ్ళింది అని నారాయణమ్మ చెప్పటం తప్ప విజయ మాట ఎవరూ ఎత్తలేదు. ఇంట్లో రోజు గలగల్లాడుతూ మాట్లాడుకునేటట్టు ఆ వారం రోజుల్లో ఏ ఇద్దరూ మాట్లాడుకోలేదు. రామారావే రుక్మిణిని తరచి అడిగితే అప్పటికి రుక్మిణి దాపరికాలు లేకుండా అన్నీ చెప్పింది. అవన్నీ అంతకు ముందు కూడా చెప్పినవే. రామారావు బాధపడ్డాడు. చిచ్చి, వీడింత మూర్ఖుడు అనుకోలేదు. ఆ అమ్మాయి ఏమైనా తెలివి తక్కువదా, అంత వ్యధ పాంతాలేమిటి వీడికి అంటూ తమ్ముణ్ణి రుక్మిణి దగ్గర బాగా తిట్టాడు. ఏదో వంక తిట్టడానికి లలితకు జవాబు రాయలేదని అదో వంక. అసలు సంగతి వేరులేండి. తన పెళ్ళాం తనతో సమానంగా చదువుకోవటమే ఇష్టం లేదన్నాడుగా పెళ్లికి ముందు. ఇక అమ్మాయి కథలు రాస్తుందని తెలిసినప్పటి నుంచి అసలు భరించలేకపోతున్నాడు. అదేమిటి, వాడు సంబరపడ్డాడుగా, స్నేహితుల్ని తీసుకొచ్చి చూపించాడు కూడా. పడ్డాడులేండి సంబరం, అదంతా కొత్తలో. తర్వాత అదే దుర్భరం అయిపోయినట్లు తయారయ్యాడు. మనిషి అంత మనిషికి ఒకళ్ళేం చెప్పాలి? నువ్వు వదిని నోరు ముయ్యమనలేదా అని నా మీద ఎగిరాడు కదా, ఇప్పుడు నేనేమన్నా అడిగినా అదే అంటాడు మళ్ళీ అన్నాడు రామారావు. అవును మరి, బాగా అడిగాడు. మీ అయ్యను చూసి మిమ్మల్ని చూసి పెరిగాడు కదా, అంతకన్నా ఏమి నేర్చుకుంటాడు అంది రుక్మిణి. ఏడుసాళ్లే, నేనేమన్నా నిన్ను చూసి కుళ్ళుకుంటున్నానా అన్నాడు రామారావు. నన్ను చూసి కుళ్ళుకోవటానికి నేనేమన్నా రచయిత్రినా కవయిత్రినా? మీలాగా బిఏలు ఎంఏలు చదివానా? నోరు ముద్దు, నీ వాగుడు నువ్వును. అదిగో అదే మరి మీ నోటి దురుసుతనం. ఈ అన్నగారి నీడలో పెరిగిన తమ్ముడు ఇంకెలా తయారవుతాడు అంది. రామారావు తెల్లబోయి, ఏదో నోరు జారింది లేదు అంటూ సర్దుకుపోయాడు. జారుతుంది, కిక్కురు మనకుండా పడేవాళ్ళుంటే నోరు జారుతుంది, చెయ్యి జారుతుంది. విజయ్ చేసిన పనే భేషైన పని. అలా చేస్తేనే మీలాంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఈసారి మళ్ళీ అనంటే చెప్తాను, మీకు నోరు జారిందంటే నాకు చెయ్యి జారుతుంది అంటూ రుక్మిణి నవ్వుతున్నట్టుగా మాట్లాడుతూ జవాబు చెప్పింది. రామారావు కూడా నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు అందరికీ గుర్తుంది. మోహన్ పెళ్ళై సరిగ్గా సంవత్సరం నిండింది. పైకి ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. నారాయణమ్మ కూడా ఆ మాట ఎత్తలేదు.
ఆవిడ ఏదో అర్థమైనట్టే తిరుగుతోంది. పెద్ద కోడలతో ఏమన్నా అందామంటే ఆ పోట్లాట జరిగిన రోజు నుంచి కోడలు అత్తగారి మీద రుసరుసలాడుతూనే ఉంది. ఎప్పుడో ఒకసారి కొడుక్కి ఆ మాత్రం బుద్ధి చెప్పుకోలేరు అంటూ. విజయ్ ఎప్పుడొస్తానందని కోడల్ని అడగాలని ఉన్నా మళ్ళీ ఏమంటుందోనని జంకు అత్తగారికి. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన వాడు మోహన్ ఎటు వెళ్లకుండా గదిలోనే కూర్చున్నాడు. చీకటి చిక్కబడి రాత్రయింది. రుక్మిణి అన్నానికి పిలిచింది. వెళ్ళి తినొచ్చాడు. లైట్ వేసుకుని చేతికి అందిన పుస్తకం తీసుకుని సోఫాలో కూర్చున్నాడు. విజయ్ తెచ్చుకున్న సోఫాలో ఒక్క పేజీ కూడా చూడలేదు. విసిగ్గా పుస్తకం మూసి విజయ్ తెచ్చుకున్న టేబుల్ మీద పడేసి విజయ్ తెచ్చుకున్న అలారం వైపు చూశాడు. అది 3 దగ్గర ఆగిపోయి ఉంది. విజయ్ వెళ్ళిపోయిన తర్వాత దానికి తను కీ ఇవ్వలేదు. అది ఊపుకున్నంత వరకు తిరిగి ఊరుకుంది. తను రిస్ట్ వాచ్ చూసుకున్నాడు. సరిగ్గా 9:05. ఉలిక్కి పడ్డాడు. సంవత్సరం క్రిందట ఇదే సమయంలో 2 నిమిషాలు అటూ ఇటూగా విజయ కంఠంలో తాళి కట్టాడు. తను పొంగిపోతున్న ఆనందంతో 3 ముళ్ళు వేసి ఆమెను తన భార్యను చేసుకున్నాడు. దీర్ఘంగా నిట్టూర్చాడు. పురోహితులు నిర్ణయించిన విధంగా ఆ సుముహూర్తంలో 7 అడుగులు నడిచి అరుంధతికి మొక్కి అగ్నిని ప్రార్థించి పెద్దల ఆశీస్సులు అందుకుని దంపతులయ్యారు. అవన్నీ ఏమయ్యాయి? ఆనాడు జరిగిన మంత్రతాంత్రాలలో ఎంతో మహత్యం ఉందన్న నిజం ఎంతవరకు నిజమైంది? భర్త అంటే లక్ష్యమే లేదా మనిషికి? వధువు గర్వమే ఈ స్థితికి తెచ్చింది. చివరికి మనసులు కూడా వేరైపోయి స్పర్ధలు మిగిలాయి. సంవత్సరం తిరగకుండానే ఎవరి దారి వారిదయ్యింది. సవ్యమైన నడకలేని వాళ్ళను మంత్రాలు ఎలా కలిపి ఉంచుతాయి? లైట్ ఆర్పి మంచం మీద కూర్చున్నాడు. విజయ తెచ్చుకున్న మంచం మీద. తాను బాధపడటం లేదు కదా? ఎందుకు? ఎవరి కోసం? లేదు, విజయ తననేం ప్రేమించింది? అసలు ఆమెతో తనేం సుఖపడ్డాడు? లేదు, విజయ కోసం బాధపడే అమాయకుడు కాదు తను. తన భార్య తనకిచ్చిన ఆధిక్యత, గౌరవం, మన్నన తనకు తెలియనివా? ఆమె పేరు ప్రఖ్యాతులు అడుగున పడి తను ఎలా అదృశ్యమయ్యాడో తనకు తెలియదా? ఇంకా దేనికోసం బాధపడాలి తను? రచయితరి భర్తగాన తను బతకాల్సింది. విజయను తన జీవితంలోకి తెచ్చుకున్నందుకు చాలాసార్లు పశ్చాత్తాపమే కలిగింది. తన ఇష్ట ప్రకారమే నడిచింది, కానీ భర్తని సంతోషపెట్టాలని ప్రయత్నించిందా? ఇలాంటి భార్యను వద్దనుకున్నాడు. ఈనాడు తను కోరుకున్న పరిస్థితే మిగిలింది. అయినా ఎందుకు ఆనందించలేకపోతున్నాడు? మనసులో ఈ వెల్తి, ఈ ఆలోచన, అశాంతి, విచారం ఎందుకు? కోరుకున్న భార్య దొరకని వాడికి విచారం కాకపోతే ఏముంటుంది? ఆలోచనల్లో మునిగి మంచం మీద ఒరిగాడు. మోహన్ అన్నగారి పిలుపు హాల్లో నుంచి. పడుకున్నావా మోహన్? 2వ పిలుపు. ఆశ్చర్యపోతూ లేచాడు తమ్ముడు. పిలిచావా అన్నయ్య అంటూ వెళ్ళాడు. కూర్చో కాసేపు. విజయ్ ఎప్పుడొస్తుంది? అసలు వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది? ఏమో, నేను అడగలేదన్నయ్య. నువ్వు అడగకపోయినా తనేం చెప్పింది? అసలు వెళ్ళాక ఏమన్నా ఉత్తరం రాసిందా? లేదు. నువ్వేమన్నా రాసావా? నాకు ఇదే పనా? అదేమిట్రా ఎలా మాట్లాడతావు? ఇవాళకి నీ పెళ్ళై సంవత్సరం నిండింది. అదన్నా గుర్తుందా? ఏమో, అయిందేమో, గుర్తులేదు. నీ పద్ధతి ఏం బాగాలేదు మోహన్. ఇది చెప్పడానికైనా పిలిచావు? ఏంటా పెడసరం మాటలు? ఇలాగైతే తర్వాతనైనా మీ ఇద్దరికి కలవటం కష్టం అన్నాడు రామారావు. నాకేం లెక్కలేదు, మళ్ళీ కలవాలని నేను అనుకోవడం లేదు. ఇలాగే రత్నం లాంటి అమ్మాయితో గొడవ తెచ్చుకున్నావు మోహన్. వీళ్ళ మాటలు వింటున్న నారాయణమ్మ మంచం మీద నుండి లేచి వచ్చింది. ఏమిటి, విజయ్ వెళ్ళిపోయిందా? పుట్టింటికేగా వెళ్ళింది. పుట్టింటికే వెళ్ళిందనుకో, వస్తుందో లేదో ఎవరికి తెలుసు? అమ్మా, నువ్వు చెప్పు, విజయ్ మంచిది కాదా అన్నాడు రామారావు. అయ్యో, అదేం మాట? రత్నం వంటి పిల్ల. ఎంత పుణ్యం చేసుకున్నాడో అలాంటి పిల్ల దొరికింది అంది నారాయణమ్మ. అయితే ఆ మాట చెప్పు, వాడికి కాస్త గడ్డి పెట్టు, బుద్ధి వస్తుందేమో అనేసి లేచాడు రామారావు. మర్చిపోయా, నా దగ్గర చోటు లేదు నీకు అన్నట్టు ఈ ప్రబుద్ధుడు ఆ అమ్మాయితో. పాపం ఎంత బాధపడిందో అనేసి వెళ్ళిపోయాడు. తల్లి తెల్లబోయింది ఆ మాటకు. అదేం మాట? ఆ పిల్ల ఏం తప్పు చేసింది అసలు? ఎంతో కుదురైన పిల్ల. తన చదివేమిటో తన రాత ఏమిటో తప్పితే 2వ వ్యాపకం పెట్టుకోదు. ఆ పిల్లతో తగులేసుకున్నావా అని చిన్న కొడుకును మందలింపుగా చూసింది. మోహన్ విసురుగా లేచాడు. ఆ అమ్మాయి మీ అందరికీ దేవతే, నాకు మాత్రం దెయ్యం, సరేనా? చాలే ఊరుకో. నోటికంత మాట వస్తే అంత మాట అంటావా? వాళ్ళ పెద్దవాళ్ళు ఏమనుకుంటారు?
రేపొద్దున్నే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చేయి, పొద్దున్నే బండికి వెళ్ళు, సరేనా? అది జరగదులే అనేసి విసురుగా వెళ్ళిపోయాడు మోహన్. నారాయణమ్మ దిగులు పడిపోయినట్లు అక్కడే కూలబడింది కాసేపు. కాసేపటి తర్వాత పెద్ద కోడల్ని పిలిచింది. ఏమ్మా, విజయ్తో తగులేసుకున్నాడా వీడు అని కంఠం తగ్గించి అడిగింది. రుక్మిణి అత్తగారికి సైగ చేసి వాకిట్లోకి దారి తీసింది. అక్కడ కూర్చోబెట్టి చాలా సంగతులు చెప్పింది. అయ్యో అవునా, అట్లాగా అంటూ నారాయణమ్మ తెగ వాపోతూ వింది ఆ సంగతులన్నీ. వీడికేదో మతిపోయింది, నువ్వు వెళ్ళి తీసుకొచ్చాయమ్మా అమ్మాయిని, రేపొద్దున్నే వెళ్ళు, పెద్ద అడిగి చెప్పు, మీరిద్దరూ వెళ్ళండి, మర్యాదగా ఉంటుంది అంది ఆతృతగా. మోహనే వెళ్ళి పిలవాలి కానీ మనం ఎవరు వెళ్ళినా బాగుండదు అత్తయ్య, పిలిస్తే అతనే పిలవాలి అంది రుక్మిణి. వాడి మొహం వాడికే తెలుసు, పోనీ మనిద్దరం వెళ్దామా, మన మాట వింటుందిలే, నేను బతిమలాడతానుగా. రుక్మిణి కొంచెం నవ్వింది. మీకు తెలియదు అత్తయ్య, మనం వెళ్తే వస్తుందా, రాదు, అతను పిలుచుకుంటేనే వస్తుంది. మోహన్నే మీరు కాస్త మందలించండి అంది. ఏం మందలిస్తాను, మందలిస్తే మాత్రం వింటాడా? ఇందాకే చెప్పాను తీసుకురమ్మని, వెళ్ళనన్నాడు. అయితే అలాగే ఉండమనండి, మనమేం చేస్తాము? అయ్యో, వాళ్ళ పెద్దవాళ్ళు ఏమన్నా అనుకోరు? ఏడాది నిండకుండానే పిల్లని సాగనంపారనుకోరు? అనుకుంటారు, ఎందుకు అనుకోరు? పర్వాలేదులేండి, అతనే చూసుకుంటాడు, మీరు బెంగ పెట్టుకోకండి. 4 రోజులు పోతే వాళ్లే కలుస్తారు, వెళ్ళి పడుకోండి అత్తయ్య, కొన్నాళ్ళు పోయాక ఉత్తరం రాస్తాలేండి విజయ్కి అంది. రాయమ్మా రాయి, తప్పకుండా రాయి, వచ్చేయమని రాయి. అలాగే, మీరు వెళ్ళి పడుకోండి అంది. నారాయణమ్మకు కొండంత భారం తగ్గింది. అత్తగారి కోసం ఆ మాయమాటలు చెప్పింది కానీ రుక్మిణికి ఎప్పటినుంచో మరిది మీద కోపంగా ఉంది. అతనితో మాటలే తగ్గించేసింది. అతను ఎడమొహం పెడమొహం పెట్టుకుని తిరుగుతున్నాడు. ఓసారి ఎప్పుడు అంది వాళ్ళ ఆయనతో, ఇతను ఎలాగా ఇంకో పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు మనం ఇలా కలిసి ఉండొద్దు, వాళ్ళకే ఈ ఇల్లు ఇచ్చేసి మనం అద్దెంట్లోకి పోదాం. ఇతని చేష్టలు చూస్తూ నేను ఇక ఉండలేను బాబు, అత్తయ్యను మన దగ్గరే ఉంచుకుందాం అంది గబగబా. రామారావు మొదట ఆశ్చర్యంగా చూశాడు, కోపం లేకుండా నెమ్మదిగానే. అయితే ఆ అమ్మాయి ఇక రాదనుకుంటున్నావా? భలేదానివి, తప్పకుండా వస్తుంది, వీడికి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాళ్లే అన్నాడు. అలా జరిగితే సరే, అంతకన్నా ఏం కావాలి? లేకపోతే మాత్రం నేను ఇతనితో ఉండను బాబు, పిచ్చెక్కేలా ఉంది నాకు. రెండో దాన్ని మాత్రం ఏమి నిర్వాహకం చేస్తాడు? అప్పుడు ఇంకేవేవో కొత్త గోళలు తీసుకొస్తాడు. ఆ పిల్ల వచ్చి నన్ను పట్టుకుని ఏడుస్తుంది, నేను అవన్నీ చూడలేను. తమ్ముడు తమ్ముడు అని మెత్తగా ఉన్నారంటే మాత్రం నేను ఒప్పుకోను. విజయలాగే నేను పోతాను. ఇప్పుడే పిచ్చెక్కినట్టుంది నీకు, సరేలే అట్లాగే చేద్దాంలే అన్నాడు రామారావు. ఇప్పుడన్న మాటలు రేపు ఈ పాటకి ఎగ్గొడితే కాదు, బాగా గుర్తుపెట్టుకోండి అంది. అప్పుడిప్పుడు అన్న ఆ మాటలు రుక్మిణికి అస్తమానం గుర్తొస్తూనే ఉంటాయి. భర్త గారికి తమ్ముడంటే ఇష్టమని తెలుసు కాబట్టి అప్పుడప్పుడు మరిది మీద జాలిస్తూ ఉంటుంది. 11వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.